ఈరోజు క్విట్ ఇండియా దిన సందర్భంలో జాతిపిత మహాత్మా గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇవ్వండి లేక అంటే చావండి అని ఒక నినాదం తీసుకొని బ్రిటిష్ సామ్రాజ్యవాదులందరినీ కూడా మన భారతదేశాన్ని నుంచి పంపియాలి అని ఒక గొప్ప ఉద్యమాన్ని మొదలుపెట్టిన మహనీయులు గాంధీ గారు. అదేవిధంగా మహాత్మా గాంధీ గారితో పాటు అనేక మంది స్వాతంత్ర సమరయోధులు, జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, ఆ రోజు క్రిప్స్ మిషన్ పూర్తి స్థాయిలో విఫలమై అనుకున్న మాటపై నిలబెట్టకపోవడం, యుద్ధ వాతావరణం ఉండడం, ప్రత్యేకంగా భారతీయులకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతూ ఉన్న సందర్భంలో శాంతియుతంగా స్వాతంత్ర పోరాటం చేస్తూ ఉన్న మహాత్మా గాంధీ, అనేక మంది గాంధేయవాదులు ఆ రోజును తలుచుకుంటూ ఈనాటి వరకు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ గారి ఆలోచన, మహాత్మా గాంధీ గారి చూపెట్టిన దారి ఈరోజు మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరి సోనియా గాంధీ గారు కానీ, మల్లికార్జున్ ఖర్గే గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ భారతదేశానికి సంబంధించిన సమైక్యతను కాపాడాలనే ఒక గొప్ప నినాదంతో అందరూ కూడా, అన్ని జాతులు కూడా మనలో భాగమని ఒక ఆదర్శనీయమైన ఆలోచన చేస్తూ ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తూ ఏ విధమైన బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఒక్కరికో ఇద్దరికో సామ్రాజ్యవాద పరంగా ఉన్న వర్ణనలను వదిలిపెట్టడం జరిగిందో ఆ విధమైన ఆలోచన ఎవరైనా చేసినా ఊరుకునేది లేదని మరి స్వాతంత్రం వచ్చిన భారతదేశంలో రాహుల్ గాంధీ గారు నిత్యం పోరాటం చేస్తూ ఉన్నారు. ఒక పక్కన బీజేపీ కేంద్ర ప్రభుత్వం దేశానికి సంబంధించిన వనరులన్నిటిని కూడా ఒక వ్యక్తులకో, ఇద్దరు వ్యక్తులకో, ఒక సంస్థకో, రెండు సంస్థలకో ఇయ్యాలనే ఉద్దేశాన్ని ఖచ్చితంగా వారు ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు పోరాటం చేస్తూ స్ఫూర్తియుతమైన కార్యాచరణ తీసుకొని భారతదేశ సమగ్రతను, సమైక్యతను కాపాడాలనే ఉద్దేశంతో క్విట్ ఇండియా మూవ్మెంట్ ఒక స్ఫూర్తిగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ సోదరులు, మా యోజన ఎన్ఎస్యుఐ, అదేవిధంగా వివిధ విభాగాలకు సంబంధించిన మిత్రులందరూ కూడా ఈరోజు మరి ఈ దిన సందర్భంలో వారి అడుగుజాడల్లో నడవాలని, అదేవిధంగా గొప్పగా ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ క్విట్ ఇండియా దినోత్సవ సందర్భంలో జ్ఞాన ప్రతిష్టాన్ వారి ఆధ్వర్యంలో మరి గాంధీ గారి విగ్రహాలు కానీ ఒక స్ఫూర్తిగా నిలబడాలని, అదేవిధంగా అనేక మంది విద్యార్థులకు కూడా ఇక్కడ తీసుకొచ్చి ఈ ఎగ్జిబిషన్లో పాల్గొనింపజేసి మన గొప్ప చరిత్రను, ఎందుకంటే కొత్త తరాలకు కూడా స్వాతంత్రం ఎట్లొచ్చింది, ఎన్ని పోరాటాలు చేస్తే వచ్చింది, మరి ఏ విధమైన త్యాగం చేసిండ్రు స్వాతంత్ర సమరయోధులు, వేలాది మంది, లక్షలాది మంది త్యాగం చేస్తే ఈరోజు మనం స్వేచ్ఛయుతమైన వాతావరణంలో స్వాతంత్రాన్ని అనుభవిస్తూ ఉన్నాం. మరి ఈరోజు విద్యార్థులు అనేక మంది కూడా గాంధీ భవన్కి వచ్చి ఈ ప్రదర్శనలో పాల్గొని క్విట్ ఇండియా మూవ్మెంట్కు సంబంధించిన మరి సారాంశాన్ని, దాని ప్రత్యేకతను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్న సందర్భంలో మరి క్విట్ ఇండియాకు సంబంధించిన దాని ప్రాముఖ్యత, ఆ పోరాట స్ఫటిమి మేమందరం కూడా ముందుకు తీసుకెళ్తామని, శాంతియుతమైన వాతావరణంలోనే ప్రజాస్వామ్యం నడుస్తుందనే ఆలోచనతో ముందుకెళ్తాం. డెఫినెట్లీ గాంధీజీ గారే ఒక స్ఫూర్తి. ఆ రోజు గాంధీజీ గారు కానీ, నెహ్రూ గారు కానీ, నెహ్రూ గారు కానీ, మౌలానా అబుల్ కలాం ఆజాదే కానీ, స్వాతంత్ర సమరయోధులు అందరూ కూడా ఒక శాంతియుతమైన వాతావరణంలో ఏదైనా సాధించవచ్చు, అదే మన బలమని ఆ ఆలోచన ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం మా కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. జెన్జీకి సంబంధించి కూడా మొన్న వారు చేసిన పోరాటం, పార్లమెంట్ ముందర చేసిన పోరాటం, అదేవిధంగా మా నాయకులు రాహుల్ గాంధీ గారు అదే విధమైన స్ఫూర్తితో శాంతియుతంగా ధర్నా, నిరసన, నీట్ ఎగ్జామ్కి సంబంధించి
వారి పక్షాన్ని నిలబడి శాంతియుతంగా పోరాటం చేసి ఈరోజు ప్రభుత్వం చేసిన తప్పులను ఒప్పుకునే విధంగా జెన్జీ ఒక పక్కన దానికి పూర్తి స్థాయిలో మద్దతు పలికి రాహుల్ గాంధీ గారు ఈరోజు చేసిన ప్రయత్నమే ఒక ఉదాహరణ. జెన్జీకి సంబంధించి కూడా రేపు మీ ఆలోచనలు, మీకు సంబంధించిన హక్కులు ఏదైనా సాధించాలంటే గాంధీజీ గారు ఆలోచన చేసిన శాంతియుతంగా అహింసావాదంతో ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటే అన్ని కూడా సాధ్యమని ఈ సందర్భంలో వారికి తెలియజేస్తాం.